నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గోవిందరాజస్వామి కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేశారు. గజరాజులు టీవీగా నడుస్తుండగా భక్తజన బృందాల కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ సేవ కోలాహలంగా కొనసాగింది. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, అంబుజనాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. గోవింద నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తివి గోవింద, గోపీజలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. అందరూ చేతులు పైకెత్తి గోవింద. మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా అనంత తేజోమూర్తి అయిన గోవిందరాజస్వామి సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు టీవీగా నడుస్తుండగా భక్తజన బృందాల కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద. అందరూ పలకాలి. తమ తమ చేతులు శిరస్సు మీద ఉంచి గోవిందనామ స్మరణ చేయండి. మోక్షాన్ని పొందండి. గోవింద గోకుల నందన గోవింద, గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవుల కారణంగా సప్తగిరులకు భక్తుల రాక పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో తితిదే అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, అంబుజనాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద.
పంచముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద మాండవ సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. అర్చకులు వేకువ జామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతకాల పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేశారు. వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ 108 బంగారు సంపెంగలతో నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన సేవ నేత్రపర్వమైంది. ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురుదక్షిణామూర్తికి విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. ప్రతి గురువారం దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ ధ్వజారోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు. శ్రీవారికి ఆస్థానం నిర్వహించారు. మైసూరులోని అవధూత దత్తపీఠంలో సహస్రచండీ వనదుర్గ వృక్ష శాంతి మహాయజ్ఞం ఘనంగా జరిగాయి. పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి ఆధ్వర్యంలో తొలుత యాగ మండపంలో గణపతి హోమం ప్రారంభించారు. భక్తులు స్వయంగా సమిధలు సమర్పించారు. అనంతరం సహస్రచండీ యాగం ఋత్విక్ వర్ణంతో దీక్షా వస్త్రాలు అందజేశారు. ఈ నెల 15వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం పారాయణాలు, మహారుద్ర యంత్రాలతో ప్రాంగణం సుసంపన్నం కానుంది. ఇక్కడ వనదుర్గ సహస్రచండీ యజ్ఞం జరుగుతుంది. వృక్ష శాంతి కోసం లోకంలో వృక్షాలు ఈరోజు అన్నీ మనకు తెలియకుండానే పోతున్నాయి. రోడ్లు, బిల్డింగ్లు, అట్లా ఈ 10,000 వృక్షాలు గుప్త వృక్షాలు కిష్కిందా మూలిక వనం మాదిరిగా ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంది. అన్ని పూజిత వృక్షాలు, ఔషధి వృక్షాలు 10,000 వృక్షాలు తెప్పించి దాంట్లో ఒక్కొక్క 1000 వృక్షాలకు ఒక సహస్రనామంలాగా నామాన్ని కూడా దానికి వేయటం జరిగింది, దేవతా నామాన్ని. దాన్ని 10,000 నామాలతో అర్చన చేయటం, దాని జతలో చండీ యజ్ఞం కూడా జరుగుతుంది లోక శాంతి కోసం. ఏలూరు దొండపాడులోని అష్టాదశ శక్తి స్వరూపిణి శ్రీ లలితా త్రిపుర సుందరి మాత ఆలయంలో చతుర్థ వార్షిక ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో చండీ పారాయణం, నవచండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. విశేష నామార్చన అనంతరం అమ్మవారికి హారతి, మంత్రపుష్పం సమర్పించారు. భక్తుల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ మండలం మల్లంపేటలోని శ్రీ రాజరాజేశ్వరి సహిత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ తృతీయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. తదుపరి ఆది దంపతులను సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువుతీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం నేత్రపర్వమైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కామాక్షి పీఠం పీఠాధిపతి కామేశ మహర్షి పరమపదించారు. 1986లో ప్రేమ మందిరం పేరిట అనాథ ఆశ్రమం స్థాపించి వందలాది మంది పిల్లలకు ఆశ్రయం కల్పించారు. వారికి విద్యాబుద్ధులు నేర్పించారు. కామాక్షి పీఠాధిపతి అసలు పేరు బెహ్రా ఎర్రం రాజు. కామాక్షి పీఠం స్థాపించిన తర్వాత తన పేరును కామేశ మహర్షిగా మార్చుకున్నారు. ఆశ్రమంలో తన సమాధి ప్రదేశాన్ని ముందే నిర్మించుకున్నారు.
ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.